ఫ్రెండ్స్, ఈరోజు ఊర మిరపకాయలు వేయటానికని ఇవన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్న కేజీన్నర ఊర మిరపకాయలకు ఇదిగోండి. ఇది కేజీన్నర ఊర మిరపకాయలు. ఇవి తెల్ల మిరపకాయలని స్పెషల్గా వస్తాయి. ఇవి వేసుకుంటే మంట ఉండవు. ఇదిగోండి, పినిస్తూ ఇలా గీరాలి. గీరి ఇదిగోండి లీటర్న్నర పెరుగు. ఇది లీటర్న్నర పెరుగుకి ఇదిగోండి మెజర్మెంట్ గ్లాస్తో కళ్ళుప్పు ఇలా వేసేసుకోవాలి. ఇందులో ఇలా వేసేసుకొని మనం ఇలా ఇలా తిప్పుతుంటే ఒక పావు గంట తర్వాత ఉప్పు కరిగిపోతుంది. ఒక పావు లీటర్ వాటర్ వేసేసుకుంటే సరిపోయిద్ది. కేజీన్నర మిరపకాయలకు పావు కేజీ ఒక గ్లాసు అంటే పావు కేజీ గ్లాసు ఉప్పు, మళ్ళీ ఇంకో 100 గ్రాములు వేసుకోవాలి. అర కేజీకి ఇంకొక గిద్దెడు ఉప్పు అంటారు దానికి. ఒక హాఫ్ గ్లాసు ఉప్పు, మళ్ళీ గ్లాసున్నర ఉప్పు. గ్లాస్ వేసాను కదా, ఇదిగోండి మళ్ళీ ఇంకొక అర గ్లాసు ఉప్పు. ఇది దీనికి కొలత. ఇదిగోండి ఫ్రెండ్స్, జాడీలో ఊరేసుకోవాలి. ప్లాస్టిక్ డబ్బాల్లో వాటిల్లో అస్సలు ఊరేయకూడదు ఫ్రెండ్స్. ఇవి ఉప్పు కారం కదా, ఫంగస్ వస్తుంది. అందుకని జాడీల్లోనే ఊరేసుకోవాలి. సగం వేసుకోవాలి పెరుగు. ఇది ఊర మిరపకాయల్లో కూడా రకాలు ఉంటాయి. పచ్చిమిరపకాయలు మంట ఉంటాయి, మంటలేని ఉంటాయి. ఇవి మంటలేని ఫ్రెండ్స్. ఇవి మంటలేని అయితే తెల్లగా ఉంటాయి కాయలు. మధ్యకు పినిస్తూ గీరుకొని ఇలా జాడీలో పెట్టేసుకొని 3 రోజుల తర్వాత మనం ఒక ప్లాస్టిక్ కవర్ మీద ఎండలో ఎండబెట్టుకొని మళ్ళీ ఎండిన తర్వాత మళ్ళీ అదే మజ్జిగలో మళ్ళీ వేసేసేయాలి. అలాగా మజ్జిగ అయిపోయిందాక అలాగే చేయాలి. ఇదిగోండి సగం వేసాను కదా, ఇంకా సగం మళ్ళీ ఇలా మిరపకాయల మీద వేసేయాలి. ఊర మిరపకాయలు ఎవరు చేసుకుంటున్నారు ఫ్రెండ్స్? ఎవరో పల్లెటూరులో చేసుకుంటున్నారు. ఖాళీగా ఉన్నోళ్ళు కొంతమంది ఇలా చేసుకుంటున్నారు. ఇలా ఇలా అదిమేస్తే ఉప్పు మజ్జిగ పడతాయి. ఇలా వేసాం కదా ఫ్రెండ్స్, దీని మీద బరువు పెడితే ఆ ఉప్పు మజ్జిగ అంటుతాయి. అందుకోసమని ఈ ప్లాస్టిక్ డబ్బాలో వాటర్ వేసి ఒక రాయి పెట్టా. అప్పుడు ఈ బరువుకి మిరపకాయలు అదిమి ఉండి ఉప్పు కారం అంటుద్ది. ఇలా చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఊర మిరపకాయలు ఇదిగోండి ఎండిపోయినవి చూడండి. మళ్ళీ మీకు వేయించేటప్పుడు వీడియో పెడతా. ఇదిగోండి ఊర మిరపకాయలు వేయించుతున్నాను. ఈరోజు ఎండాకాలం వస్తే ఊర మిరపకాయలు, బియ్యపు వడియాలు, సగ్గుబియ్యం వడియాలు ఇలా అన్నీ వేసుకొని ఎండాకాలం స్టోర్ చేసుకొని పెట్టుకుంటారు. ఇదిగోండి ఊర మిరపకాయలు ఒకేసారి వేస్తే సరిపోతుంది. ఇదిగోండి పప్పుచారు చేసినప్పుడు ఊర మిరపకాయలు వడియాలు వేయించుకొని తింటారు ఫ్రెండ్స్.